శ్రీమాత్రే నమః. సాధారణంగా శత్రువులు అనే పదం చాలా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటాము. కానీ అసలు శత్రువులు ఎవరు? సశాస్త్రీయంగా చెప్పుకోవాలంటే ఎన్ని రకాల శత్రువులను మనం చర్చించుకుంటున్నా కూడా 2 కేటగిరీలోనే వస్తాయి. మొదటి రకం ఏంటంటే మనల్ని శత్రువుగా ఎంచుకున్న వాళ్ళు. రెండో రకం ఏంటంటే మనం శత్రువుగా భావించేవాళ్ళు. ఇవి 2 రకాలు. ఈ శత్రువులు అనే పదంలో ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాంప్రదాయ వైదిక సనాతన ధర్మంలో నిర్దేశించినటువంటి పూజా సంకల్పాల్లో శత్రుబాధ నివారణార్థం అని బ్రాహ్మణులు అక్కడక్కడ వాడుతుండడం గమనిస్తుంటాం. శత్రుబాధ నివారణార్థం అని చెప్పారంటే అక్కడ సనాతన వైదిక ధర్మంలోని పూజా ప్రక్రియలో మనపై ఎవరైతే శత్రుత్వం పెంచుకున్నారో వాళ్ళ మనస్సు మారి మనతో స్నేహం చేసేలాగా ప్రవర్తించి ఆ శత్రుత్వం నశించాలి. మనుషులు కాదు, ఆ శత్రుత్వం నశించాలని కోరుతూ చేసేటువంటి సంకల్పం అది. ఇంకొకరి నాశనం కోరేటువంటి సంకల్పము సనాతన వైదిక ధర్మంలోని ఏ పూజా ప్రక్రియలో కూడా లేదు. శ్రీమాత్రే నమః.